హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడి రియల్ మీకోసం కొత్త వీడియో. మనం చాలా వీడియోస్ జైపూర్ సైడ్ చేసాం. ఈసారి మాత్రం మనకి పార్వతీపురం సైడు గునుపూరు వెళ్ళే రూట్లో మనకి మునిగడ దగ్గర 120 కిలోమీటర్ దూరంలో ఒక పామాయిల్ తోట, మంచి తోట వచ్చింది. రాహుల్ నది, జీవనది అనేది దానికి ఆధారంగా ఉంది. 50 ఎకరాలు మొత్తం తోట అయితే. సో 42 ఎకరాలు పామాయిల్ ఉంది, 8 ఎకరాలు అనేది జీడి తోట ఉందన్నమాట. మొత్తం 50 ఎకరాలు ల్యాండ్ అది. సో మన తెలుగు రైతే, మనకి తెలుగు వానరే. ఆయన అయితే మనకి వేరే ప్లేస్కి కొనడానికి అనేది అమ్ముతూ ఉన్నాడనమాట. తారు రోడ్డుకి 1/2 కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంది. ప్రతి వెహికల్ వెళ్తుంది అనమాట. లారీలు, బర్రెలు అన్నీ వెళ్తాయి. ఇబ్బంది ఏం లేదు. రూట్ అయితే చక్కగానే ఉంది. సో మీరు పూర్తిగా నేను మాటల్లో కాకుండా ఫస్ట్ మొత్తం వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా నచ్చుద్ది. ఎందుకంటే పామాయిల్ తోట ఆయన 2 సంవత్సరాలు అంటాడు, కానీ 3 సంవత్సరాల తోటలా అనిపిస్తుంది అనమాట. కాబట్టి అంత ఏపుగా పెరుగుతుంది ఆ తోట. సో ఇది కనుక్కుంటే లాస్ అయితే అవ్వరు. సో ఆయన ఎకరా 15 లక్షలు చెప్తున్నారు. బార్గెనింగ్ కూడా ఎంతో కొంత ఉంటుంది. ఖచ్చితంగా కావాలనుకున్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం లాంగ్ అనే తప్పితే మిగతా అయితే నెగిటివ్ అనేది ఆ తోటకేమీ లేదు. సో అటువైపు వాళ్ళకి లాంగ్ కాదేమో నేను అనుకుంటున్నాను. పార్వతీపురం, వైజాగ్ నుండి అలాంటి వాళ్ళకైతే అది లాంగ్ కాదనుకుంటున్నాను. పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి వాళ్ళు కొన్ని వాళ్ళు ఎలాగ కొంటారు. ఈ దూరమే, వాళ్ళకి ఎలాగ దూరమే. సో వీళ్ళకైతే చాలా దగ్గర, పార్వతీపురంకి అయితే దగ్గర అని అనుకుంటున్నాను. అది అయితే డిస్టెన్స్ మంచిగా ఉంది తోట. ఒకసారి రియల్గా మీరు కూడా ఫిజికల్గా చూసినట్లయితే బాగుంటుంది. అన్ని వివరాలు ఇంకా వీడియోలో కూడా చెప్పాను. ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది 2 సంవత్సరాల మొక్క అని చెప్తున్నారు. నమ్మశక్యంగానే ఉంది, చాలా బాగుంది. చూశారు కదా, ఎట్టి చూసిన రెడ్ లైన్ కుంకుమ భరిణిలా ఉందన్నమాట. లైనింగ్ కూడా చాలా మంచి తోటే. 42 ఎకరాలు పామాయిల్ తోట ఇది. 8 ఎకరాలు అనేది జీడి తోట. మొత్తం 50 ఎకరాలు అనేది మొత్తం టోటల్ ల్యాండ్ అనమాట. ఇది ఎం రాంపూర్ దగ్గర ఉంది ఈ తోట. ఎం రాంపూర్ దగ్గరలో ఉంది. చాలా మంచి తోట. అయితే మనకి మునుగడ నుండి 120 కిలోమీటర్ల దూరం వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మనకి తారు రోడ్డుకి 1/2 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. మట్టి రోడ్డు పైకి లారీలు కానీ ఏవైనా వెళ్ళిపోతాయి. ఏమి ఇబ్బంది లేదు. ల్యాండ్ అయితే చాలా చక్కగా ఉంది. ఇక్కడ వాటర్ సోర్స్ అయితే మాత్రం రాహుల్ నది, జీవనది అనేది ఉంది. 360 రోజులు జీవనది అంటే తెలుసు కదా, ఎప్పుడు ఎండేదే, సమస్య లేదనమాట. అంత మంచిగా వాటర్ అనేది పుష్కలంగా ఉంది. వాటరు ఇక్కడ బోర్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ తోటకైతే. ఈ 50 ఎకరాలకు కూడా మనకి దానికి పంపింగ్ అనేది లాస్ట్లో చూపిస్తాను, ఏ రకంగా వాటర్ అనేది లోనికి వస్తుంది అనేది. మనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సమ్ లెవెల్లోనే ఉంది, 0 లెవెల్లో ఉందన్నమాట. మొత్తం భూమి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎంత బాగుందో. అక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉందన్నమాట ఉండాలంటే. సో ఇదనమాట, చాలా బాగుంది తోట అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. 2 సంవత్సరాల తోట అన్నట్టు కాకుండా 3 సంవత్సరాల తోటలా ఉందన్నమాట. ఓనర్ అయితే 2 సంవత్సరాల తోట అన్నారు. రేట్ వచ్చేసి 15 లక్షల రూపాయలు చెప్తున్నారు ఎకరా. సో మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనకి పడుతుంది అన్న వాళ్ళు కాల్ చేయండి. కంపల్సరీ నేను ఈ తోటకైతే తీసుకెళ్తాను. మనకి మునిగడికి 120 కిలోమీటర్లు వస్తుంది. గునుపూర్ టు మునిగడ ఈ రేట్లో వెళ్ళాలి. మళ్ళీ అడ్రస్లు అడగండి. పిన్ పాయింట్ అయితే ఇవ్వడం జరగదు, ఎందుకంటే నేరుగా వెళ్ళి మాకు కమిషన్ అనేది ప్రాబ్లం వస్తుంది. అర్థం చేసుకోవాలి మీరు కూడా యాజ్ ఏ కస్టమర్గా. సో ఇదనమాట, మీరు హ్యాపీగా చూడొచ్చు. చాలా బాగుంది తోట అయితే. అన్ని రకాలుగా వాటర్ సోర్స్గా ప్రకారంగా, రికార్డు ప్రకారంగా మన తెలుగు వానరే కొనుక్కున్నారు కొన్న రోజుల క్రితం. ఇప్పుడు ఆయన వేరే దగ్గరికి కొనుక్కోవాలనే ఒక సదుద్దేశంతో మాత్రం అమ్ముతున్నారు. ఇది రెగ్యులర్ ల్యాండ్, రికార్డు సూపర్ ఉంది, ప్రాబ్లం లేదు. మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. సో మన తెలుగు రైతు కాబట్టి మీరు కంఫర్ట్గా కూడా మాట్లాడుకోవచ్చు. అవసరమైతే నేను కాంటాక్ట్ కలుపుతాను కూడా, ఇబ్బంది ఏం లేదు.
సో డీటెయిల్స్ పేరు అడగకుండా ఏదైనా మాట్లాడండి. ఎందుకంటే డీటెయిల్స్ రాగానే రావడమే మనం లాస్ అవ్వకూడదు కదా. థ్యాంక్ యూ.